బైబిల్లో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము మొదటి వాక్యం నుండి మనం చదువుదాం. అటు తర్వాత అర్తహషస్త అనే మాటకు అర్థం ఏంటంటే ద గ్రేట్ కింగ్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. గొప్ప రాజు. అర్తహషస్త అనగా గొప్ప రాజు. తన ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసమును త్రాగవలనని చూచుచూ ఉండగా నేను ద్రాక్షారసమును తీసుకుని రాజుకు అందించి తిని అందుకు పూర్వము నేను ఎన్నడూను అతని యందు విచారముగా ఉండలేదు. కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమిటి, నీ హృదయ దుఃఖము చేతనే కదా అది కలిగినదని ఆయన నాతో అన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఏ రాజు? అర్తహషస్త అంటే గొప్ప రాజు, ద గ్రేట్ కింగ్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనం ఆరాధించే దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన గొప్ప దేవుడు. చెప్పట్లు కూడా అందరు గట్టిగా. గొప్ప రాజు, గొప్ప రాజు, గొప్ప రాజు, గొప్ప రాజు, గొప్ప రాజు. ఆయనకన్నా గొప్ప రాజు, ఆయనకన్నా గొప్ప చక్రవర్తి ప్రపంచంలో లేరు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆయన రాజ్యం అద్భుతం, ఆయన పరిపాలన అమోఘం. ఆయన శాంతితో సమాధానంతో రాజ్య పరిపాలించే దేవుడు. శాంతి అని లేకపోతే ప్రేమ అనే ఆయుధాన్ని చేతపట్టుకొని ప్రపంచాన్ని పరిపాలించే రాజు. భౌతికంగా కాకుండా మన హృదయాన్ని ఏలే రారాజు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ రాజుని మనం యేసుతో పోలుస్తాం, దేవునితో పోలుస్తాం. ప్రియులరా, ఆయన ద్రాక్షారసం సేవించాలనుకుంటున్నప్పుడు ఆయనకి ద్రాక్షారసాన్ని ఒకడు అందించాడు. అతని పేరేంటి చెప్పాలి? అతని పేరు నెహెమ్యా. అంటే దేవుని చేత, యెహోవా చేత ఆదరించబడినవాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నెహెమ్యా అంటే దేవుని చేత ఆదరించబడినవాడు, దేవుని చేత ఓదార్చబడినవాడు అని అర్థాన్ని ఇస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఆ రాజు పరిపాలన క్రింద మనం ఉన్నప్పుడు ఆ రాజులకు రాజు, ఆ ప్రభువులకు ప్రభు, మనల్ని ఓదార్చే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని బలపరిచే రారాజు, మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ఆదరిస్తాడు. బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తూ, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడు. గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉండిన దాన, ఆదరణ లేక, ఆనందం లేక, ఒకవైపున గాలి వాన, ఒకవైపున గాలి, మరొక వైపున వర్షం. ఆ గాలి వాన చేత కొట్టబడిన జీవితాల్లో ఆదరణ లేకుండా అలమటిస్తున్న వారికి ఆదరణ దయచేసే దేవుడు, ఓదార్పునిచ్చే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియులరా, ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. ఆ రాజుకి ద్రాక్షారసం అందించాడు మరి నెహెమ్యా. ద్రాక్షారసం అందించినప్పుడు ఆ రాజు నెహెమ్యాను చూసి మాట్లాడిన మాట ఇప్పుడు చదివారు. ఇంకొకసారి దాన్ని చదవండి. కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయం దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. రాజు అతను చూసి, నీకు వ్యాధి లేదు కదా, మనకు వ్యాధి ఉందా లేదా అనేది దేవునికి తెలుసు. నీ ముఖము విచారముగా ఉన్నదేమిటి, మనం హ్యాపీగా ఉన్నామా బాధగా ఉన్నామా ప్రభు గుర్తుపడతాడు. మూడోదిగా, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనేను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుని సమ్ముఖానికి మనం వచ్చినప్పుడు ప్రియులరా, మనకు వ్యాధి ఉందా లేదా అని మనకు తెలియదు. నీకు జబ్బు ఉందా, అనారోగ్యం ఉందా, ఏముందో మనకు తెలీదు. మనకు తెలియాలంటే మనం హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ రక్త పరీక్ష చేయించాలి, లేకపోతే స్కానింగ్ ఎక్సెట్రా ఏదైనా ఉంటుంది. అది చేయిస్తే డాక్టర్లు చెప్తారు మీకు వ్యాధి ఉందో లేదని. మనం ఆరాధించే దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన రాజు మనల్ని చూడంగానే స్కానింగ్ చేయకుండానే చెప్పేస్తాడు మనకు వ్యాధి ఉందో లేదని. నెహెమ్యా, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉండడం ఏంటి? మనం విచారపడుతున్నామా, మనం కలవరపడుతున్నామా, మనం బాధలో ఉన్నామా పూర్తిగా గ్రహించిన రాజు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అంతేకాదండి, నీవు విచారంగా ఉండడానికి గల కారణాలు ఏంటంటే నీ హృదయములో దుఃఖం ఉంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మనం ఏడిస్తేనే మన దుఃఖం ఎదుటి మనిషికి తెలుస్తుంది.
మనం ఏడవకపోతే ఎవరికీ తెలియదు. ఏడుస్తుంటే అయ్యో చాలా బాధపడుతున్నట్టుంది, ఏడవబాకమ్మా అంటారు. ఆయన ఏమి ఏడవలేదండి. యథావిధిగా రెడీ అయ్యి సిద్ధపడి వెళ్ళి ద్రాక్షరసాన్ని అందించాడు. చూసిన వెంటనే స్కాన్ చేసి ఆ రాజు చెప్తున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నీవు హెల్తీగానే ఉన్నావు. నీ ముఖం ఎందుకు విచారంగా ఉందంటే నీ హృదయంలో ఏదో దుఃఖం ఉంది. నీ హృదయంలో ఏదో దుఃఖం ఉంది. ఆ దుఃఖము చేత, హృదయ దుఃఖము చేత నువ్వు విచారపడుతున్నావని మరి రాజు నెహెమీయాతో మాట్లాడినట్లు లేఖనాలు మనం చూస్తున్నాం. ఈ ప్రశస్త రాత్రి మనల్ని స్కాన్ చేసిన దేవుడు ప్రియులరా, ఆయన కన్నులతో మనల్ని పరీక్షించి ఆయన మనల్ని అడుగుతున్నాడు, నీ హృదయం దుఃఖం చేత నీ విచారపడుతున్నావు. నీ హృదయంలో ఉన్న దుఃఖం ఏంటి? ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చే నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ మనం దుఃఖపడుతున్నాము, దుఃఖానికి కారణం ఏంటి? విచారానికి కారణం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి, నెహెమీయా దుఃఖపడడానికి గల కారణాలు ఏంటి? నెహెమీయా విచారానికి కారణం ఏమిటి? నెహెమీయా బాధపడడానికి గల కారణాలు మీరు చెప్పండి చూద్దాం. వాక్య ఆధారాన్ని బట్టి, బైబిల్లో ఉన్న వాక్య ఆధారాన్ని బట్టి చెప్పండి చూద్దాం. చెప్పాలి, విత్ రెఫరెన్స్ వాక్య ఆధారంతో చెప్పండి, చెప్పాలి. నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అన్నీ నాతోనే చెప్పిస్తారు మీరు. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు. ఒక న్యూస్ వచ్చింది, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినదని వాళ్ళు నాతో చెప్పారు. ఆయన దుఃఖానికి ఈరోజు ఇక్కడ కూడి వచ్చిన మన జీవితాల్లో మన దుఃఖానికి పలు కారణాలు ఉండొచ్చు. ఎందుకు బ్రదర్ బాధపడుతున్నారంటే, అసలు లాభం వస్తుంది అనుకున్నామండి, రాలేదని కొందరు. మనం అనుకున్నామండి, అది జరగలేదని కొందరు. ఎందుకు దుఃఖిస్తున్నావు తల్లి అంటే, మా అమ్మ ఊరికే నష్టపెడుతుంటుందండి దాని గురించి. ఎందుకమ్మ దుఃఖిస్తున్నంటే, మా అత్తగారు ఒకటే టార్చర్ అండి, టార్చర్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది, పెద్ద టార్చర్ అండి, దానికోసం నేను దుఃఖపడుతున్నాను. ఎందుకు బ్రదర్ మీరు ఏడుస్తున్నారంటే, అయ్యో ఇంటికి వెళ్ళాలంటే నాకు బాధ అయ్యా, గయ్యాళిదయ్యా, అసలు ఆ గయ్యాళితో ఏగలేను బాబు, ఆ గయ్యాళితో ఏగలేక నేను రోజు సాయంత్రం అయితే మందిరానికి వస్తాను. భక్తితో వస్తున్నామని నేను అనుకున్నాను, భక్తితో కాదు, ఆ బాధ భరించలేక వస్తున్నాను. ఇక్కడైనా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ ప్రార్థన పనులు ఉంటారు కాబట్టి అట్లా ఎట్లట్ట కాలక్షేపం చేసేసి ఆమె నిద్రపోయిన తర్వాత నేను వెళ్తా, నిద్రలో వేసే లోపల వచ్చేస్తున్నా. ఎందుకంటే మొదలెట్టింది అనుకోండి, చెప్పిందే చెప్పి బెల్ ఉండదు, బ్రేక్ ఉండదు బాబు. నా దుఃఖానికి కారణం ఇది. ప్రైజ్ లార్డ్. పిల్లలకి మీ దుఃఖానికి కారణం ఏంటంటే ఆల్ రీజన్స్ వాళ్ళకి. వృద్ధులకి ఏంటమ్మా మీకు దుఃఖం? మీ దుఃఖానికి కారణం ఏంటంటే, అయ్యా మంచిగా తినాలనుకుంటున్నాం కానీ పళ్ళు ఊడిపోయింది బాబు, నవ్వలేకపోతున్నాను అయ్యా. ఆమె బాధ ఆమెకి. ఒక్కొక్కరి దుఃఖం. మనకున్న రకరకాలమైన దుఃఖాలు, విచారాలు, కలవరాలు మనకున్నేమో. కానీ నెహెమీయాకున్న దుఃఖానికి కారణం ఏం చెప్పనండి. అతనికి తిండి లేక కాదు, ఉద్యోగం లేక కాదు, ఘనత లేక కాదు, గౌరవం లేక కాదు, రాజు సమ్ముఖాన్ని నిలబడి ఉన్నాడు. అతని దుఃఖానికి కారణం ఏంటంటే, ప్రాకారాలన్నీ కూడా పడద్రోయబడి ఉంది. యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడింది. యెరూషలేము గుమ్మాలన్నీ కూడా అగ్ని చేత కాల్చబడి ఉన్నది. ప్రియులారా, ప్రాకారాలంటే ఏంటి, గుమ్మాలంటే ఏంటి? ప్రాకారాలను దేనికి పోలుస్తాము, గుమ్మాలని దేనికి పోలుస్తాము అని బైబిల్లో మనం చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 18వ వాక్యం. త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తా. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వాక్యం. ఇకను నీ దేశమందు బలాత్కారం అన్న మాట వినబడదు, నీ సరిహద్దులో పాడు అన్న మాట కానీ, నాశనం అన్న మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతి అని ఇక్కడ ఉంటుందండి. కొన్ని ట్రాన్స్లేషన్లు స్తుతియే నీ గుమ్మములనియు చెప్పుకుంటారు. ప్రాకారం అంటే రక్షణ, గుమ్మాలంటే స్తుతి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియుల దుఃఖానికి కారణం ఏం తెలుసండి? ప్రాకారం లేదు, రక్షణ లేదు. రక్షణ అనే ప్రాకారం పడద్రోయబడిన స్థితిలో ఉంది. అందుకే దేశమంతా నాశనం అనే మాట. ఎక్కడ చూసిన క్షేమం లేదండి. రక్షణ కరువు అయిపోయింది, రక్షణ లేదు. రక్షణ అనే ప్రాకారం పడద్రోయబడిన స్థితిలో ఉంది. స్తుతి కూలిపోయింది. మనం దేనికోసం దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవాలి, దేనికోసం ప్రార్థన చేయాలి, దేని కొరకు విచారపడాలి అంటే, దేవా మాకును
మా కుటుంబాలకి, మా సంఘానికి, మా దేశానికి రక్షణ ప్రాకారముగా ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి గట్టిగా హల్లెలూయా. మా గుమ్మాలన్నిట్లో స్తుతి ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మరి ఈరోజు రక్షణ అనే ప్రాకారంలో మనం ఉన్నామా? దైవజనులు యేసన్న గారు చెప్తూ ఉంటారు, ఒక కుక్క పిల్ల ఒక పంది పిల్లను తరుముకుంటూ వచ్చిందంట. ఒక కుక్క పిల్ల ఒక పంది పిల్లను తరుముకుంటూ వచ్చింది. కుక్క పిల్ల ఏం కాదనుకోండి, కుక్క పెద్దది అనుకుంటాను, పంది చిన్నది. ఒక కుక్క ఓ పంది పిల్లని తరుముకుంటూ వచ్చింది. అది పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ముళ్ళ కంచెలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ దూరంగా నిలబడి ఆ కుక్క అటు ఇటు తిరుగుతూ ఉంది. ఎప్పటికైనా కానీ కంచెలో నుండి బయటికి రాని ఈ పంది పిల్ల దీని అంతు తెలుస్తానంటే ఆ పంది పిల్ల ఆ కంచెలోకి వెళ్ళిపోయి తలకాయ మాత్రం బయట పెట్టి అటు ఇటు చూస్తుంది. కుక్క ఏమో కాసేపు అటు ఇటు తిరిగి అటు పక్కకి వెళ్ళింది. అది వెళ్ళింది కదా అనుకొని ఈ పంది పిల్ల గుట్టుగా ఉండాలి కదండి, ఆ కంచెలో ఉండాలి కదండి. ఆ కంచెలో ఉండకుండా ఒకసారి బయటికి వచ్చింది. అది బయటికి రావంగానే ఆ పంది పిల్ల, ఆ కుక్క పిల్ల ఎక్కడుండో పరిగెత్తుకుంటూ వచ్చి దాని గొంతుని పట్టేసుకుంది. దైవజనులు యేసన్న గారు అంటారు, ఆ కంచెలు ఉన్నంత వరకు ఆ పంది పిల్ల క్షేమంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏ సందర్భంలో చెప్పేవారంటే యేసన్న గారు ఇది ఏంటండి, ఉన్నత ఉపదేశమందునా సతువగల సంగమందునా కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందున ఉన్నత ఉపదేశమందునా సతువగల సంగమందునా కంచగల తోటలోనా నన్ను స్థిరపరచిన. హల్లెలూయా. మన ఆత్మ రక్షణ అనే ప్రాకారములో ఉండాలి. యేసయ్య అంటేనే రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. పాపముల నుండి మనల్ని రక్షించడానికి కోసం ప్రభు ఈ లోకానికి వచ్చారు. తన స్వరక్తం ఇచ్చి వెండి బంగారం ద్వారా మనం విమోచించబడలేదు, కానీ తన రక్తం అనే క్రయధనాన్ని చెల్లించి ప్రభు మనల్ని సాతాను కబంధ హస్తం నుండి విడిపించి రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రక్షణను మనం కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మారు మనసు పొంది బాప్తిజమం పొంది ఆత్మను పొంది రక్షించబడిన నీవు ఈ రక్షణ అనే ప్రాకారంలో ఉండాలి. నెహెమ్యా దుఃఖానికి కారణం ఏంటంటే సంఘానికి ఈరోజు రక్షణ లేదు. యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయి. యెరూషలేము పట్టణానికి కాపుదల లేదు. సంఘానికి ఈరోజు సంరక్షణ లేని పరిస్థితి. రక్షించబడిన మనకు చెడు ఆలోచనలు, లోకము, పాపము, చీకటి నీలో ప్రవేశిస్తున్నాయేమో. దావీదు భక్తుడు తన 51వ కీర్తనలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఏమని? నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అర్థమైందండి? అయ్యా నా సింహాసనం పోతుందనే భయం లేదు, నా కిరీటం పోతుందేమన్న భయం లేదు, పరువు పోయిందనే బాధ లేదు. పరువు కాదు అక్కడ సబ్జెక్టు. దావీదు పరువుని ఎవరు తీయలేదు, దావీదు పరువుని ఆయన తీసుకున్నాడు. మీకు అర్థమైందండి? దావీదు పరువు ఎవరైనా తీశారా? ఆయన పాపం చేశాడు సీక్రెట్గా. అది దావీదుకి ఆ పాపం చేసిన స్త్రీకే తెలుసు. ఆ సంగతి దేవుడు నాతాను ప్రవక్తకు తెలియచేశాడు. ఆ ప్రవక్త వచ్చేసి పబ్లిక్లో మాట్లాడలేదు, రహస్యంగానే దావీదుకి అర్థమయ్యే శైలిలో చెప్పాడు. సర్లే అని రహస్యంగా తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడం కాదండి, తాను చేసిన పాపాన్ని బహిరంగంగా ఒప్పుకున్నాడు. అక్కడ పరువు కాదు, అయ్యో నా పరువు పోతుందేమో, నా పిల్లలు ఇలా ప్రవర్తించారు, నా పరువు పోతుందని కాదు బాధ, రక్షణ సంతోషం పోతుందేమో, పరిశుద్ధాత్మను దేవుడు తీసివేస్తాడేమో, దేవా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేస్తాడేమో. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేస్తే నేను దేనికి పనికిరాను. అయ్యో నేను పాపిని, నేను పాపంలోనే పుట్టాను, నా తల్లి పాపంలో నన్ను గర్భం ధరించింది. దేవా నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను మన్నించు. విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధికి చేరాను. ప్రభువా నా పాపాలన్నిటిని మన్నించి క్షమించి రక్షణ ఆనందాన్ని నాకు మరలా నూతనంగా పుట్టించండి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. మనసాక్షి, మనిషి తప్పు చేసినప్పుడు
ఆ మనస్సాక్షి మనల్ని నొప్పిస్తూనే ఉంటుంది, బాధిస్తూనే ఉంటుంది. మనస్సాక్షి నోరు మూయించి నీవు ఎంతకాలం బతుకుతావు? పాపం వల్ల వచ్చే జీతం మరణం. అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఈ శుద్ధీకరణ ప్రార్థన కూడిక గల కారణాలు ఏంటంటే, రక్షణ ప్రాకారంలో మీరు ఉన్నారా? రక్షణ అనే ప్రాకారంలో మీరు ఉన్నారా? లేకపోతే ఆ ప్రాకారం పడద్రోయబడి రక్షణను పోగొట్టుకొని నమ్మి బాప్తిజమం పొంది దేవుని సేవించి ఆరాధించి ఆయన ప్రేమిస్తున్న నీవు కృపకు దూరం అయిపోయావా? మరలా లోకంలో కలిసిపోయావా? మరలా ఆచారంలోకి వెళ్ళిపోయావా? మరలా సినిమాల చుట్టూ తిరుగుతున్నావా? ఒకడు పేదోడు ఒక ధనవంతుడు ఎదురు సారాయి తాగడానికి బెల్ట్ షాప్కి వెళ్ళారంట. ఏంటండి, మందు తాగడానికి షాప్కి వెళ్ళారు. డబ్బు ఉన్నవాడు బాగా తాగుతున్నాడు, సీసాలు. ఈయన ఏమాత్రం తగ్గట్లే, పేదవాడు కూడా తాగుతున్నాడండి. అప్పుడు ఆడు అన్నాడు, నా దగ్గర అయితే డబ్బు ఉంది కాబట్టి నేను తాగుతాను, ఎట్టట్టు చాలామంది అవుతాను, నీ దగ్గర గతి లేదు కదరా, నీవెందుకు అంత తాగుతావు, కొంచెం తగ్గించుకోరా అంటే, లేదు అరే నా దగ్గర డబ్బు ఉందిరా, నేను ఎలాగో బ్యాలెన్స్ చేసుకుంటా, నువ్వు తాగి ఎందుకు ఇలా చేసుకుంటావు ఆయన అంటే, ఆయనకు సమాధానం చెప్తారంట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదండి. పేదరికంలో ఉన్నాను కానీ నాకు దేవుడు నా కాపరి, నాకు కావలసిందంత ఇస్తాడు. దీని కొరకు ఆయన కాపరిగా ఉండేది. రక్షణలో ఉన్నావా? రక్షణను పోగొట్టుకున్నావు, టెస్ట్ చేసుకోవాలి. ప్రతిదినం తీర్పు దేవుని ఇంట్లో నుండే స్టార్ట్ అవుతుందంట. ఎక్కడ మా వాక్యం? పేతురు పత్రిక వెతకాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్ద నుండి ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుందో జాగ్రత్త. తీర్పు దేవుని ఇంట్లో నుండే ప్రారంభం అవుతుందంట. మరి మన యొద్ద నుండే తీర్పు ఆరంభం అయితే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమిటి అని పేతురు హెచ్చరిస్తాడు. కనుక ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తాం. రక్షణను కాచుకుంటాం. అందుకొరకేనండి మన సమాజంగా కూడుకోవడం, కాలక్షేపం చేయడానికో లేకపోతే ఇంకొకటి దానికోసం కాదు. మనం రక్షణను కాపాడుకుంటున్నామా లేదా పరీక్షించుకొని, ఒకవేళ ఆ ప్రాకారం కానీ కూలిపోతే కన్నీళ్లతో రాజుని సమీపించండి, అయ్యా ప్రాకారాలు, రక్షణ అనే ప్రాకారం కట్టబడాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తుతి అనే గుమ్మం, ప్రఖ్యాతి అనే గుమ్మం అని అంటే దాని అర్థం స్తుతి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. ఏ స్థితిలోనైనా మనం ప్రభుని స్తుతించాలి. ఆమేన్. యెహోవా ఇచ్చాడు, చెప్పాలి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగునుగాక. ఆయన ఇచ్చి ఆయన తీసుకుంటే తిరిగి ఆయనే ఇస్తాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఆయన ఇచ్చి ఆయనే తీసుకుంటే నువ్వు స్తుతించగలిగితే తిరిగి ఆయనే ఇస్తాడు. ఈరోజు స్తుతి లేదు, పాతాళమందు ఆయనకి స్తుతి కలగదు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. పాతాళమందు ఆయనకి ఏంటంటే మహిమ కలగదండి. కొందరు జీవితాలు, కొందరి నోరు తెరచిన సమాధి, ఆ సమాధిలో స్తుతి ఉండదు. అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆమేన్. బైబిల్లో నయోమి చరిత్ర మనం చూస్తాం. నయోమి అంటది, సమృద్ధి గలదానగా నేను వెళ్ళాను, ఆయన నన్ను రిక్తురాలుగా చేశాడు. నేను సమృద్ధిగా వెళ్ళాను, ఆయన నాకు విరోధి అయ్యాడు. నీవు అనుకుంటున్న విరోధి అయ్యాడని. ఆ ఇంట్లో మరణం మీద మరణం, కానీ నీవు బ్రతికున్నావుగా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మరణపు వాసన మధ్యలో నీకు దేవుడు జీవ సువాసననిచ్చాడు కదా. కంటిన్యూస్గా మరణాల మీద మరణాలు, ఒకరి తర్వాత ఒకరు ఏంటంటే మరణం అవుతున్నారు. మరణం వెంటాడుతుంది. ఆ మరణాల మధ్యలో దేవుడు నిన్ను సజీవురాలుగా నిలిపాడు కదా. దీన్ని బట్టి ప్రభుని స్తుతించవచ్చు కదా. ఓర్ప వెళ్ళిపోయిన రూతు నీతో పాటు ఉంది కదా.
వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయినా నీతో నిలబడిన వాళ్ళు ఉన్నారు కదా. స్తోత్రం చెప్పండి అసలు గట్టిగా అనండి. వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయినా మాతో ఉండేవాళ్ళని ప్రభువు ఉంచాడు. అందును బట్టి ఆయనకి స్తోత్రం. హల్లెలూయా. స్తుతించడానికి ప్రియులారా, దూషించడానికి ఎన్నో కారణాలు ఉంటుంది, సనగడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి, కానీ స్తుతించడానికి ఎన్నో శ్రేష్టమైన కారణాలు దేవుడు మనకిచ్చాడు. మనం గమనించట్లేదు అంతే. ఆమెన్. ఆనాడు రూతే కానీ నయోమితో పాటు నన్ను మోయాబు దేశానికి ఎందుకు తీసుకెళ్లారంటే ఆయన ఉద్దేశాలు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళం. మోయాబు దేశానికి వెళ్ళారు, సరే భర్తను పిల్లల్ని పోగొట్టుకున్నారన్న బాధ ఒకవైపున ఉంటే, మరొక వైపున నయోమి జీవితంలో మంచిగా జరిగింది, లోక కళ్యాణం జరిగింది. నయోమి అక్కడికి వెళ్ళకపోతే రూతు బెత్లెహేముకు వచ్చేది కాదు. రూతు కానీ బెత్లెహేముకు రాకపోతే రూతు గ్రంథమే లేదు, ఆ గ్రంథంలో నయోమి ప్రస్తావనే లేదు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. నయోమి నిన్ను గురించి తరతరాలు నిన్ను గురించిన ప్రస్తావన వాళ్ళ మధ్యలోకి వచ్చి నిన్ను గురించి మాట్లాడుకుంటుంటే రూతు గ్రంథాన్ని బట్టే కదా. స్తుతించవచ్చు కదా ప్రభుని. రూతు బెత్లెహేముకు రాకపోతే బెత్లెహేం ప్రస్తావనే లేదు. ఆ రూతు వంశంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ప్రేమైన వాళ్ళ స్తుతి అనే గుమ్మం మనకు ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. స్తుతించండి అన్ని సందర్భాలు. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు. హల్లెలూయా. రెడీగా ఉంటారు, ఇక్కడ కాదు. హల్లెలూయా. ఎక్కడైనా ప్రభుని స్తుతించాలి. ఒక ఆపద వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు, జరిగిపోయిన నష్టాలను చూడొద్దండి, ప్రభు రక్షించిన మార్గాలు చూడండి. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆమె వేదిక ఎక్కి పాడుతుంటే వేదిక కింద కూర్చొని ఒక ఆమె బాధపడిందంట. దానికి ఎంత మంచి గొంతు ఇచ్చాడు దేవుడు. నా గొంతు చూడు ఇటు ఏడిచినట్టుంది, నా గొంతు కూడా బాగుండుంటే నేను కూడా గొంతు ఎత్తి పాడేదాన్ని కదా. దేవుడు పక్షపాతి కాకపోతే దానికేమో మంచి గొంతునిచ్చాడు, నాకేమో పీల గొంతునిచ్చాడు. పాడితే అందరూ ఊగిపోతున్నారు, నేను పాడితే వాలిపోయేటట్టున్నారు. అసలు దేవుడికి ఇది న్యాయమైన అనుకుంటా ఉంటే ఆమె పాడి ఇట్లా వస్తూ ఉందంట. అప్పుడు పక్కన ఆమె చూసి చెప్పిందంట, అయ్యో ఈ అమ్మాయికి కళ్ళు లేదనుకుంటున్నాను. అప్పుడు ఈమె గుండె జల్లనిందంట. నిజమే కదా, ఆమెకి దేవుడు మంచి స్వరం ఇచ్చాడు, నాకు మంచి కంటి చూపునిచ్చాడు కదా. హల్లెలూయా. గొంతు కన్నా కళ్ళు ముఖ్యం కదా, చాలా అవసరం కదా. ఇప్పుడు నేను పాడకపోయినా ఎక్కడో కూర్చొని ఏదో కూని రాగాలు తీసి నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు, కంటి చూపు లేకపోతే ఎట్లా? ప్రభుని స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. ఒక మూల మీద కూర్చొని మౌనంగా కూర్చొని ఆలోచించి చూడు, నీ జీవితంలో ఎన్నో మేలులు ప్రభు చేశాడు. ప్రియమైన వాళ్ళ యెరూషలేము పరిస్థితి ఏంటంటే రక్షణ అనే ప్రాకారం లేదు, స్తుతి అనే గుమ్మమేమో అగ్ని చేత కాల్చబడిపోయింది. మరి ఏ అగ్ని వచ్చి నీవు ఆయన స్తుతించకుండా ఆపుతుందో, ఏ అగ్ని వచ్చి నీవు ఆరాధించకుండా ఆపుతుందో, ఇప్పుడు నెహెమీయా దుఃఖం ఏంటంటే సంఘంలో రక్షణ లేదు, సంఘంలో స్తుతి లేదు. అది ఆయన ఆవేదన, అది ఆయన బాధ. మన ఇంటికి రక్షణ అనే ప్రాకారం ఉందా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము అని చెప్పగలుగుతున్నామా? రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని అడిగి ఆ రోజు చెరసాల అధికారి తన కుటుంబ సమేతంగా రక్షణ పొందాడు కదా. అలాంటి ఒక రక్షణ ప్రాకారాలు మన ఇళ్లలో ఉందా? మన ఇంటికి స్తుతి అనే గుమ్మాలు ఉన్నాయా? లోపలికి వచ్చేటప్పుడు స్తుతిస్తూ రావాలి, బయటికి వెళ్ళేటప్పుడు స్తుతిస్తూ వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యూదుల ఇళ్ళకి ఏంటండి, ఆ గుమ్మానికి పదాజ్ఞలు రాసి ఉంటారనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు ఆ పదాజ్ఞలు చదువుకుంటూ వెళ్తారు, బయటకు వచ్చేటప్పుడు ఆ పదాజ్ఞలు చదువుకుంటూ తిరుగుతారు. మీరు గుమ్మాల దగ్గర, బీరువాల దగ్గర అక్కడ ఇక్కడ స్టిక్కర్లు అంటిస్తుంటారు వాక్యం. దేని కొరకు? స్టైల్ కోసం కాదు అది. ప్రైజ్ అలాట్. ఇప్పుడు ఇక్కడ మందిరంలో అక్కడక్కడ వాక్యం ఉందండి.
చాలా వాక్యాలు రాదు. నేను స్వస్థపరిచే యెహోవా నేను నీకు మేలు కలుగిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడంతా వాక్యాలు ఉన్నాయి. అవన్నీ స్టైల్ కోసం పెట్టింది కాదు. బయట బోల్డని వాక్యాలు ఉన్నాయి, దానికి లైట్లు వేసి పెట్టారు మనోళ్ళు. అక్కడికి వెళ్ళి మనం ఏంటండి ఫోటోలు దిగడానికి కాదు, మనోళ్ళకి అర్థం కాక దాని దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఆడేమో ఇట్టు నిలబడితే ఈ అమ్మాయేమో ఇట్టు నిలబడుతుంది. అర్థమైందండి? ఫోటోలు దిగడానికి కాదు, అవి ఫోటో స్పాట్ కాదు. అది అక్కడున్న వాక్యం నీ వెళ్ళేటప్పుడు చదవాలి, వచ్చేటప్పుడు చదవాలి. ప్రభు చేసిన కార్యాలన్నిటిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. నెహెమ్యా దుఃఖానికి కన్నీళ్ళకి ఆవేదన కారణం అంటే ఒకటి రక్షణ కూలిపోయింది, పడద్రోయబడిపోయింది. రెండవదిగా స్తుతి అనే గుమ్మం కాల్చబడిపోయింది. మరి మీ జీవితంలో ఉన్నాయో లేదో పరీక్షించుకోండి. ఒకవేళ ప్రాకారం, రక్షణ అనే ప్రాకారంలో మీరు ఉన్నారంటే సంతోషం. మీరు నిత్యము స్తుతిస్తున్నంటే సంతోషం అండి. ఒకవేళ అది పడద్రోయబడిన స్థితిలో ఉంటే ఈరోజే రాజు సముఖాన నిలబడి చెప్పండి, ప్రభువా యెరూషలేము ప్రాకారాలు, మా జీవితంలో రక్షణ అనే ప్రాకారాలు కూలిపోయాయి, స్తుతి అనే గుమ్మాలు కూలిపోయాయి, కాల్చబడిపోయాయి, సహాయం చేయమని రాజుని అడగాలి. రెండవదిగా రాజు అడిగిన రెండో ప్రశ్న, అవన్నీ ప్రశ్నలుగా మనం చూస్తూ వస్తాం. మొదటి ప్రశ్న ఏమని అడిగారు? నీకు వ్యాధి లేదు కదా, హృదయ దుఃఖాన్ని బట్టి నీవు అలా ఉన్నావని అడిగారు. రెండవదిగా 4వ వచనం చదవండి, 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అని అడుగగా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నీకేమి కావలసి నీవు నన్ను మనవి చేయుచున్నావు. ఒకటి, ఆయన దుఃఖానికి కారణం మనం చూస్తాం. రెండవదిగా నీకేం కావాలి? స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు మీకు ప్రత్యక్షమై ఏం కావాలి అంటే, అయ్యా మంచి కారు కావాలయ్యా, కాళ్ళు అరిగిపోతున్నాయి, అయ్యా నా కూతురు పెళ్ళి అవ్వాలయ్యా, ప్రార్థన చేయండి. అయ్యా మా పెద్ద పాపకు పిల్లలు లేరయ్యా, చిన్నదానికి 3 పిల్లలు పుట్టారు కానీ ఆ పెద్దదానికి పిల్లలు లేరయ్యా, తెగ బాధపడిపోతుందయ్యా, కొంచెం గర్భఫలం వచ్చేటట్లు ప్రార్థన చేయ్యా. తప్పని నేను అనట్లా, అడగండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. రాజు అంటే మనం ఆరాధించే దేవునికి సూచనగా, నెహెమ్యా అంటే దేవుని చేత ఆదరించబడేవాడికి, సంఘానికి సూచనగా మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీకేం కావాలి? మనుషులు కూడా మనల్ని అడుగుతారు, ఏం కావాలి చెప్పండి అని. వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం వాళ్ళకి చెప్తూ ఉంటాం, అప్లికేషన్ మీద అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. దేవుని దాని ఇప్పటివరకు దానికి సమాధానం రాదు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. రష్యాలో ఒక రాజు ఉండేవాడు. ఆయన మారువేషంలో తన దేశంలో ఉన్న ప్రజల్ని గమనించాలని మారువేషంలో తిరుగుతుండేవాడంట. మారువేషంలో ఆయన తిరుగుతున్నప్పుడు గేట్ దగ్గర ఒక వాచ్మెన్ కూర్చున్నాడంటండి. కూర్చొని పాప తలకాయ అట్లా తలదించుకొని ఒక పేపర్ మీద రాస్తున్నాడంట, నా అప్పులన్నీ ఎవరు తీరుస్తారని రాసి పెట్టుకున్నాడంట. నా సమస్యలు ఎప్పుడు తీరుతాయో, నా అప్పులన్నీ ఎవరు తీరుస్తారో అని చెప్పి ఆలోచిస్తూ అట్లాగే నిద్రపోయినట్టున్నాడు. పాపం గుమ్మం దగ్గర కూర్చొని నిద్రపోయినట్టున్నాడు. రాజుగారు వచ్చి చదివాడంట దాన్ని, నా అప్పులన్నీ ఎవరు తీరుస్తారు, నా సమస్యలన్నీ ఎవరు పరిష్కరిస్తారంటే వెంటనే రాజుగారు, నేనున్నాను, నీ అప్పులని నేను తీరుస్తానని తన ముద్ర ఉంగరం తీసుకుని దాని మీద సీలేసి వెళ్ళాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉదయాన్నే లేచి అమ్మో ఎప్పుడు వచ్చారు, ఎవరు వచ్చారు ఏంటని చూస్తూ ఉండేసరికి సమాధానం వచ్చిందంట, నీ అప్పులన్నీ తీరిపోయాయి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. రష్యాలో ఉన్న ఒక రాజు తన సైన్యంలో లేకపోతే తన రాజ్యంలో ఉన్న వారి సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుకుంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏమీ లేవండి. మనం ఆయన్ని అడగగలిగితే మన ప్రతి అవసరాలు తన మహిమైశ్యులు తీర్చగలిగిన దేవుడు, శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నీకు ఏమి కావలసినదని నీవు మనవి చేయించున్నావు కనుక ఈ రాత్రి నీ మనవి ఏంటి? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. బైబిల్ అక్సా అనే ఒక అమ్మాయి చరిత్ర మనం చూస్తాం. ఆమె వాళ్ళ నాన్ని వివాహం అయిన తర్వాత వాళ్ళ నాన్న పేరు వచ్చేసి కాలేబుని ఏమని అడుగుతుందంటే, నీవు నాకు దక్షిణ భూమిని ఇచ్చావు, నీటి మడుగులు నాకు కావాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దక్షిణ భూమి అంటే డ్రై,
డ్రైగా ఉంది భూమి, అవి నాకు ఇచ్చావు ప్రభువా, నీటి మడుగులను నాకు దయచేయి. నీటి మడుగులు, నీళ్లు దేనికి సాదృశ్యం అంటే బైబిల్ చెప్తుంది, నన్ను విశ్వసించిన వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తుంది అని పరిశుద్ధాత్మ గురించి ప్రభు చెప్పాడు. మనం ఏం అడగాలంటే పరిశుద్ధాత్మ అనే వరమును దేవుని అడగాలి. ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకండి మీకు దొరుకుతుంది. రొట్టెని అడిగితే రాతిని ఇస్తారా? చేపను అడిగితే పావుని ఇస్తారా? చెడ్డవారైన మీరే మీ పిల్లలకి మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉండగా మీ పరలోకమందున దేవుడు తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మైన వరమును దయచేస్తాడు. చెప్పండి కూడా మందరు గట్టి 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 గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ వరముల కొరకు కనిపెట్టాలి. మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకండి, వాటితో పాటు సమస్తం మీకు ఇస్తానన్నాడు ప్రభు. ఆమె ముందు దేని అడగాలి మనం? దేవుని రాజ్యం, దేవుని నీతి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని చింతించబాకండి. తిండిది గొప్ప విషయమేం కాదు. మీరు ఏం తినాలో మీరు అనుకోండి, రేపు మధ్యాహ్నం తినండి. ప్రైజ్ లార్డ్. మీరు ఏం తినాలో దాని గురించి ఆలోచించదు. ఏం తినాలనుకుంటారో దాన్ని అనుకోండి మనసులో ఈరోజు. ప్రైజ్ లార్డ్. రేపు మధ్యాహ్నం దేవుడు మీకు ఇస్తాడు. ఇప్పుడే వద్దులే, ఫాస్టింగ్ కదా, ఇప్పుడు వద్దు, రేపు మధ్యాహ్నం. ఆమె ఏమి ధరించుకుందామా దాని గురించి చింతించబాకండి. రాజైన సలోమోను తన సమస్త వైభవంలో ఉన్నప్పటికీ కూడా అడవి పుష్పంలాగా ఆయన అలంకరించబడలేకపోయాడంట. అడవి పువ్వు. అరే నాన్న, బంగారు తండ్రి, చూడండి అసలు ఎవరమ్మా? చింతల్లి, ఏళ్ళు తల్లి. ఏందో మరి మీరు మైమరిచి ఆరాధిస్తుంటారు, ఏం చేద్దాం? ఏదో నమ్మకం, ఎటుపోతారులే అంతా, ఇటు మనమందరమే కదా, ఎవరో పట్టుకుంటారులే అని ప్రశాంతంగా కూర్చుంటారు. పాప ఈ వాలంటీర్స్కి ప్రశాంతత ఉండదు పాపం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూసుకోండి పిల్లల్ని, చిన్న పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి కొంచెం, లేదా కొంచెం బయట కానీ సైడ్ కానీ ఎక్కడైనా కూర్చొని పిల్లల్ని కనిపెట్టుకోండి. తప్పదు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు కష్టపడండి, ఒక 20 ఏళ్ళు తప్పదు. మరి ఆ తర్వాత వాళ్ళే చూసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. ఆమె ఒక 20 ఏళ్ళ దాకా మీరు వాళ్ళు తప్పిపోకుండా మీరు చూసుకుంటే 20 ఏళ్ళ తర్వాత మీరు తప్పిపోయినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా కనుక్కుంటారు. అంతే, ఇక కొత్త ఏమి ఉండదండి. చిన్నప్పుడు మనం వాళ్ళని కాపాడాలి, ఏంటంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనల్ని కాపాడాలి. చిన్నప్పుడు వాళ్ళని మనం నడిపించాలి, పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనల్ని నడిపిస్తారు. చిన్నప్పుడు వాళ్ళకి మనం తినిపించాలి, పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనకు తినిపిస్తారు. చిన్నప్పుడు మీరు వాళ్ళకి తల దువ్వి జడేయండి, పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మీరు తల దువ్వి. చిన్నప్పుడు వాళ్ళకి మనం స్నానం చేపిస్తాం, పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనకు స్నానం చేయిస్తారు. అంతేకా, కొత్త ఏమి లేదు. ప్రైజ్ కొంచెం పిల్లల్ని ఒక 20 ఏళ్ళు జాగ్రత్తగా కాచుకున్నారు అనుకోండి, ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని కాచుకుంటారు. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ అనే వరమును మనం ప్రభువును అడగాలి. నీ మనవి ఏంటి? ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? రాజైన సలోమోనుకు దేవుడు ప్రత్యక్షమై అడిగినప్పుడు, అయ్యా నీ జనులైన వారికి న్యాయం తీర్చడానికి వివేకం కలిగిన హృదయాన్ని దయచేయమని అడిగారు. శ్రేష్టమైన ఈవులు మనం అడగండి. మీరు చూడండి, రాజైన సలోమోను సమస్త విధమైన వైభవంతో ఉన్నప్పుడు కూడా ఒక అడవి పువ్వులాగా ఆయన అలంకరించబడలేదంటండి. అడవి పుష్పానికి అంత సౌందర్యాన్ని దేవుడు దయచేశాడు. అడవి పుష్పాల కంటే మనం శ్రేష్టమైన వాళ్ళం కాదా? స్తోత్రం చెప్పడం గట్టిగా. సో దేని గురించి థింక్ చేయాలి, దేని గురించి మనం ప్రేయర్ చేయాలి, దేని గురించి ప్రభుని అడగాలి, ఆ జ్ఞానం మనకు ఉండాలి. యెరూషలేములో మీరు శక్తిని పొందేంత వరకు కనిపెట్టండి, అడగండి, ప్రార్థించండి అని యేసయ్య చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు పరిశుద్ధాత్మను శక్తిని పొందుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళ భోజనాల గురించి ఆలోచించలేదండి. ప్రజలంటే చర స్థిర ఆస్తులు అమ్మి పరిశుద్ధుల పాదాల దగ్గర తెచ్చిపెట్టేవాళ్ళండి. ఆమెను చెప్పండి అది గట్టిగా. వస్తాయి, అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కనుక తిండిని గురించి, కారు కావాలనుకోవడం కారు ఇస్తాడు, బైక్ కావాలన్నప్పుడు బైక్ ఇస్తాడు, ఇల్లు కావాలన్నప్పుడు ఇల్లు ఇస్తాడు. నువ్వు ప్రభులో ఉండు. హల్లెలూయా.
అడగడం తప్ప నేను అనట్లేదు, ఆశపడడం తప్ప నేను అనట్లే. వాటన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటంటే ఈ రాత్రి ఆనాడు రాజు నెహెమీయాని అడిగినట్లు ఈనాడు ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు. నీ మనవి ఏంటి? నీ కోరిక ఏంటి? నీ అవసరం ఏంటి? ఎస్తేరు రాణిని రాజు అడుగుతాడు. రాణి అయిన ఎస్తేరు, నీ మనవి ఏమిటి? నా రాజ్యంలో సగమైన ఇస్తానంటే ఎన్ని సంస్థానాల మాది? 127. 127 సంస్థానాల్లో సగం అంటే 63.5 తీసుకోవచ్చు కదండి ఎస్తేరు. నాకు ఒక్కొక్కసారి ఎస్తేరుని చూస్తే పిచ్చిదేమో అనిపిస్తుంది పాపం. 63.5 దేశాల్ని, ప్రైజ్ లార్డ్. దాంట్లో ఇండియా కూడా ఉందన్నమాట. ఇండియా కూడా ఉంది. మరి ఇన్ని దేశాలు నీకు ఇస్తానంటే నాకు అయ్యొద్దు బాబు, నీవు నా దగ్గర విందుకు రావాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒకవైపున పిచ్చి దాగాలనిపిస్తుంది, ఒకవైపున నాకు ఎస్తేరు తెలివిగలదే. 63.5 ఎందుకు? నీవు రాజు అయితే, నేను రాణినైతే 127 సంస్థానికి నేనే రాణిని. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. రాజు నా సొంతం అవ్వాలి, రాజు నా సంతోషంలో పాలు పంపులు పొందాలి, నాకు రాజు కావాలి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కావాలి. ఈ రాత్రి, ఈ ప్రశస్త రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ మనవి ఏమిటి? నీ కోరిక ఏమిటి? నీ ప్రార్థన ఏమిటి అని ప్రభు అడుగుతున్నాడు. ఆత్మ సంబంధమైన అనుభవాలు దేవుడి దగ్గర నుండి మనం పొందుకుందాం. ఇంకొక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగానే, నీ ప్రయాణములు ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ప్రయాణాలకి ఎన్ని రోజులు పడుతుంది, నీవెప్పుడు తిరిగి వస్తావు? హల్లెలూయా. చెప్పండి, మీకు ఎన్ని రోజులు పడుతుంది ప్రయాణం? నెహెమ్యాకి 12-13 సంవత్సరాలు పట్టిందట. ఎన్ని సంవత్సరాలండి? తలల పైకెత్తి చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 12-13 సంవత్సరాలు పట్టిందంట. వెళ్ళి యెరూషలేములో ప్రాకారాలన్నీ కట్టి, గుమ్మాలని నిలబెట్టి, అంత సరిచేసి మరలా రాజు దగ్గరికి వచ్చేసారు. 12-13 సంవత్సరాలు టైం తీసుకొని, అయ్యా నాకు ఇన్ని సమయాలు పడుతుంది అని చెప్పి వెళ్ళి ఆ సమయంలో తిరిగి ఆయన వచ్చాడు. ప్రియులారా, మనం అందరూ ప్రయాణం చేస్తున్నాం. హల్లెలూయా. పరదేశులము ప్రియులారా పాడరే అంటే చచ్చినప్పుడే పాడాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను, నీ శిక్షణలో అణుకువుతోనే నీ కృప పొందేదా. పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను, నీ శిక్షణలో అణుకుతోనే నీ కృప పొందే. స్తుతిగణ మహిమలు హల్లెలూయా హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా ఊహించలేనే నీ కృపలేని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇదంతా ఒక ప్రయాణం అండి. ప్రయాణాన్ని ముగించి మనం తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజు దగ్గరికి వెళ్ళాలి. నిన్ను నన్ను ఒక పని మీద దేవుడు ఈ లోకానికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నిన్ను నన్ను దేవుడు ఒక పని మీద ఇక్కడికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పని చేయడానికి 60 ఏళ్ళు పట్టొచ్చు, 70 ఏళ్ళు పట్టొచ్చు, 80 ఏళ్ళు పట్టొచ్చు, 90 ఏళ్ళు పట్టొచ్చు,
100 ఏళ్ళు పట్టొచ్చు, నాలాంటి కొంచెం నిదానస్తులైతే 120 ఏళ్ళు పట్టొచ్చు. అంటే నేను 120 ఏళ్ళు బతుకుతానని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత తొందరగా వదిలేసిపోతానని అనుకోవద్దు మీరు. ప్రైజ్ ది లార్డ్. అట్లాంటి ఆశలు పెట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఉంటాను, మీ పిల్లల్ని చూడాలి నేను. స్తోత్రం చెప్పడానికి గట్టిగా హల్లెలూయా. మరి చెప్పాలి కదండి, రాబోయే తరానికి దేవుని పరాక్రమాన్ని ప్రకటించడానికి ఉండాలి. స్తోత్రం చెప్పడానికి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన ఎంత సమయం పడుతుంది నీ ప్రయాణానికి, ఎంత సమయం పడుతుంది, నీవెప్పుడు తిరిగి వస్తావని అడిగినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎప్పుడు నీవు తిరిగి వచ్చేదావు. ప్రభు మనల్ని ఒకరోజు నరులారా, 90వ కీర్తన 3వ వచనం ఉంటుంది, నరులారా తిరిగి రమ్మని ప్రభు పిలుస్తాడు. ఆమె మరి దేవుడిచ్చిన మన ఆయుష్ కాలంలో మన పనినంతా పూర్తి చేసి ఒక టైం వస్తుంది. ఉందా ఆ మాట? 90వ కీర్తనలో 3వ వచనం, నరులారా నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఆయన సెలవిస్తాడు. ప్రభు మనల్ని మళ్ళీ తిరిగి రమ్మని పిలుస్తాడు. ఆయన పిలిచే లోపల మనకిచ్చిన పనిని మనం పూర్తి చేసి, దైవజన పౌలు గారు అంటారు కదండి, నేను వెడలిపోయే సమయం, నేను వెళ్ళే సమయం వచ్చి ఉన్నది, మంచి పోరాటం పోరాడి నా పరుగును తుదముట్టించింది, నా విశ్వాసాన్ని నా కోసం నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు నా కోసం కిరీటాన్ని సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్తాను. కోరాహు కుమార్ అంటారు, ఎప్పుడు ఆయన సన్నిధిలో కనబడతాం. దావీదును దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడు రీతిగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఆయన వెళ్ళి కలుసుకోవాలి, ఆయన చేరాలి, నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేయాలి. హల్లెలూయా. రాత్రి బగులు తనకిచ్చిన పనంతా పూర్తి చేసి ప్రాకారాలు కట్టి గుమ్మాలు నిలబెట్టి మరల రాజు సమ్ముఖానికి నెహెమ్యా తిరిగి వెళ్ళినట్లు దేవునికి ఒక కుటుంబం ఇస్తే ఆ కుటుంబాన్ని ఎలా కట్టాలి, ఆ పిల్లల్ని ఎలా పెంచాలి, రాత్రి బగులు ఆ కుటుంబం కోసం, ఆ సంఘం కోసం ప్రయాసపడి ప్రభు ఎప్పుడు తిరిగి రమ్మని పిలుస్తాడో తెలియదండి. హల్లెలూయా. నెహెమ్యా అయితే మనం చెప్పగలుగుతాం, ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అని. మన కాల పరిమితి దేవుడు మనకు ఎంతకాలం నిర్ణయించాడో మనకు ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడు నన్ను ప్రభు పిలిచినా నేను ఆయన సన్నిధికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఆమె అండ్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనమాట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. లెస్ లగేజ్ చెప్పాలి. లెస్ లగేజ్. బాగా కంఫర్ట్గా జర్నీ ఉండాలంటే తక్కువ లగేజ్తో మనం వెళ్ళామనుకోండి, కంఫర్ట్గా ఉంటుంది ప్రయాణం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా టూర్ వెళ్ళేటప్పుడు కానీ గ్రైండర్ ఎత్తుకెళ్తారా? ఆలోచించి చూడండి. గ్రైండర్ ఎత్తుకెళ్ళి, ఎందుకమ్మా గ్రైండర్ అంటే మాకు ఇడ్లీలు దోశలు లేకపోతే మాకు కష్టమండి, అందుకే గ్రైండర్ తెచ్చామని. గ్రైండర్ వేసుకెళ్తామా? వాషింగ్ మిషన్ పట్టుకెళ్తామా? ఫ్రిడ్జి లేదు కదండి. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే కృష్ణ బ్రిడ్జి తీసుకెళ్ళవు కదండి. లెస్ లగేజ్. అన్న వస్త్రాలు ఉంటే చాలండి ఈ యాత్రలో. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. వ్యర్థమైన ఈ చెదార అంతా నింపుకోవాల్సిన అవసరం లేదు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనమాట. మన ప్రయాణం చేస్తున్నాం, యాత్ర చేస్తున్నాం. ఆమె ఇక్కడ ఎవరికి ఏది శాశ్వతం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ గ్లాస్ నాది, ఈ బొకే నాది, ఈ మైక్ నాది, ఈ ఫ్యాన్ నాది, ఈ కెమెరా నాది, ఇక్కడ నాది అనేది ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. మా ఆయన అంటున్నాం అనుకో, పుట్టుకని ప్రాణం పోయింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పలేం మరి, అప్పుడు ఎవరైనా అవుతాడో మనకు తెలీదు. ప్రైజ్ ది లార్డ్. అనుకుంటా మా ఆయన నాకే సొంతం, నీవే నాకని నేనే నీకనేను పాడుతున్నావు. నాదేమో దేవుడి మీద పాడితే, ఈమెమో నీవే నాకని నేనే నీ, పుట్టుకని ప్రాణం పోయింది. అర్థమైందండి? పాట కట్టు.
ఎవరికి ఏది శాశ్వతం కాదు. భూమి మీద దేవుడు నీకు ఒక భర్తని ఇచ్చాడు, సరే, నీ జీవితకాలం అంతా నీ భర్త. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చారు, 20 ఏళ్ళలో 25 సంవత్సరాలు నీ పిల్లలోడు, మంచిది, పెంచావు, పెద్ద చేసావు, చదివించావు, పెళ్లి చేసావు, నీ బాధ్యత తీరిపోయింది. వాళ్ళని బతకనివ్వండి. హల్లెలూయా. బతకనివ్వరుగా, వాళ్ళని బతకనివ్వరు. ప్రతిదానికి ఎందుకు? ఏం చేసింది? కూర బాగానే ఉందా? నేను చేసినట్టుందా? నువ్వు చేసినట్టు ఎట్టుంటుంది చెప్పండి? వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడతారు. అమ్మ ఏదో నేర్చుకొని ఆమె తిప్పలు పడి ఆమెకు వచ్చిన వంట ఏదో చేసి పెడుతుంది. బతకనివ్వండి వాళ్ళని అట్లా. ప్రైజ్ ది లార్డ్. ఫోన్ చేసి ఏం చేసింది? ఉప్పు కారం సరిపోయిందా? బట్టలు బాగా ఉతికిందా? ఇస్త్రీ చేసిందా? ఎట్టో ఆమెకు వచ్చినట్టు ఉదుకుతుంది. ఆయన వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. నా కొడుకే నా కన్న కొడుకే. ఎందుకమ్మా ఈ బాధలన్నీ? ఎందుకు ఆ ఎమోషన్ని మనసులో నింపుకొని ఎందుకు నీ ఫీల్ అవుతావు అంట? నేను నీ క్షేమం గురించి చెప్తున్నా. ఓకే, నీ కర్తవ్యం, నీ బాధ్యత చేసావు, సంతోషం. ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉంటే ఇన్వాల్వ్ అవ్వు, తప్పలేదు. ఏదైనా సమస్య ఉంటే సరే అప్పుడు ఇన్వాల్వ్ ఇటు కాదమ్మా అటు కాదమ్మా అని చెప్పాలి. కానీ ఎన్ని చెప్పినా ఏది చేసినా ఇది ఒక కుటుంబాన్ని కట్టడానికి ప్రయత్నించాలి మనం. స్తోత్రం చెప్పడం గట్టిగా. అలా కాకుండా ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఏమన్నాడు అల్లుడు ఏమన్నాడు, ఏం చేస్తున్నాడు అల్లుడు ఏం చేస్తున్నాడు నీకెందుకమ్మా? పొద్దాకెందుకు ఈ గిల్లుడు? అల్లుడు ఏం చేస్తున్నాడు? ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. అయిపోయిందిగా, పెళ్లి చేసేసావు కదా. పురుషులు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు కానండి. పాపం స్త్రీ జాతిని ఏమనాలో పాపం. స్త్రీ జాతితో సమస్య అంతా పాపం. పురుషులు ఫోన్లేమయ్యేదో అంటారు కానీ ఈ మాత్రం ఊరుకోదనమాట. ప్రతిదీ కావాలి. ఆ ఓపిక ఏంటో మహాతల్లి నీకు మంగళారతులమ్మ. ఎంత ఓపిక అంటే అసలు ప్రతిదీ అడిగి తెలుసుకొని ఏం చేసుకుంటావు చెప్పు? ఎవ్వరికి ఏది స్వంతం కాదండి. నీది ఒక తల్లి పాత్ర. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఓ భార్య పాత్ర. తండ్రి ఏసర్ గారు అంటారు జగన్నాటకానికి ఆయన స్తోత్ర. మనమందరూ ఇక్కడ పాత్రలు అంతే. ఇక స్తోత్రం చెప్పండి అది గట్టిగా. నాది పాస్టర్ గారి పాత్ర, వాళ్ళది సిస్టర్స్ పాత్ర, మీదేమో తల్లి పాత్ర, చెల్లి పాత్ర. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. కొడుకు పాత్ర, కోడలు పాత్ర, ఒక్కొక్కరికి ఒక పాత్రని ఇచ్చాడు. ఆ పాత్రలో ఏంటండి మనం పూర్తి చేసుకొని ముందుకు సాగిపోవాలంతే. ప్రభు నరులారా తిరిగి రమ్మని ప్రభు పిలుస్తాడు. నెహెమ్యా ఎప్పుడు తిరిగి వస్తావు? నీ ప్రయాణానికి ఎంత సమయం కావాలి? ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎప్పుడు నీవు తిరిగి వస్తావు? అయ్యా నాకు ఎంత సమయం కావాలి? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డిఎల్ మోడీ గారు ఒక దైవజనుడు, ఆయన ఇలా అంటారండి, భూమి దొర్లిపోతూ ఉంది, ఆకాశపు వాకిట్లు తెరవబడతా ఉన్నాయి, పరలోకం నన్ను రమ్మని పిలుస్తుంది. అది మహిమ కలిగిన పట్టణం. ఆ పరలోకం నన్ను రమ్మని పిలుస్తుంది. మీరు నన్ను తిరిగి రమ్మని పిలవవద్దు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. పరలోకం రమ్మని నన్ను పిలుస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను, నా మహిమ కలిగిన నగరంలోకి వెళ్ళిపోతున్నాను. మీరు నన్ను వెనక రమ్మని పిలవద్దు. నాయనా రా నాయనని పిలవద్దు, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిపోవాలి. అది మహిమ కలిగిన నగరం. పరలోకపు వాక్యలు తెరవబడి ఉంది నాకు. భూమి దొర్లించబడిపోతుంది, పరలోక రమ్మని పిలుస్తుంది. పరలోక పిలుపుని అందుకున్నాను, ఆ మహిమ కలిగిన నగరానికి వెళ్తున్నాను. మీరు నన్ను వెనక రమ్మని పిలవద్దన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఆకాంక్ష మనకుందా? గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరు. ఎంత అద్భుతమైన సాహిత్యం అండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక గువ్వలాగా ఎగిరి, గువ్వవలే నేనెగిరి నిన్ను చేర, నీ కౌగిట నేనొదగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా, రాకడలో. ఎంత అద్భుతంగా పాడారండి మన పితరులు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇది ఉండాలి ఆశ. కారు కొనాలి,
వైట్ కలర్దే కావాలి కారు. అర్థమైందండి? గోరంట్లకు దగ్గరలోనే అపార్ట్మెంట్ కొనాలి. మేమే లేమలేకపోతున్నాం. ప్రైజ్ లార్డ్. ఎక్కడికి వెళ్తున్నాం? లేమలో వెళ్తున్నాం. గోరంట్లకు దగ్గర, కానీ మీరు వచ్చారు ఇక్కడికి, మేమే పోతున్నాం వాడికి. ప్రైజ్ లార్డ్. ఇంకా నెక్స్ట్ ప్రభు లేమల్లే దగ్గరగా ప్రభు మాకు రేమలకి దగ్గరలోనే ఒక 10 ఎకరాలు ఇవ్వండి ప్రభు. స్తోత్రం చెప్పడం గట్టిగా అనుకుని మళ్ళీ అడుగుకొచ్చారు. మళ్ళీ ఆ తర్వాత ఎట్టుంటుందో మనకు తెలియదు. అడగండి, నేను తప్పంట్లా. బాగా బ్రతకాలి, మనం మంచిగా ఉండాలి కాదట్లా. కానీ వాటన్నిటికన్నా ముఖ్యంగా నీ 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 ప్రయాణానికి ఎంత సమయం పడుతుంది? మనకు ఒక క్లారిటీ ఉందా? నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశాను. దైవజనులు యేసన్న గారు చివరి సమయంలో చెప్పేవాడు, నాకు ఇచ్చిన పని అంతా నేను చేసేసాను. ప్రైజ్ లార్డ్. అన్న చెప్పేవారండి, ఇశ్రాయేలు ప్రజలు 2 బూరలు ఉంటాయి. మొదటి బూరను ఊదినప్పుడు జనులందరూ ఒక చోటికి పోగవుతారు. 2వ బూర ఊదినప్పుడు ప్రజలు ముందుకు సాగిపోతారు. 2 బూరలు ఉంటాయి. నేను మొదటి బూరను ఊది ప్రజలందరినీ సంగముగా సమకూర్చాను. నేను వెళుతూ మీకు 2వ బూర ఇచ్చి వెళుతున్నాను. మీరు ఈ బూరను ఊది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడికి తీసుకురావాలి. చెప్పలు కూడా అందరూ గట్టి 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 హల్లెలూయా హల్లెలూయా. ఒక సాటిస్ఫాక్షన్ అండి. మనం చేసిన సేవలు మనకు ఒక సంతృప్తి ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన పని నేను నమ్మకంగా చేశాను. దేవుడు నాకు ఇచ్చిన పని నేను తుదముట్టించాను. ఈ మార్గంలో నా విశ్వాసాల నుండి తొలగిపోలేదు. విశ్వాసాన్ని కాపాడుకును. నా పరుగును నేను కడముట్టించాను. ఆమేన్. ప్రభు నన్ను ఏ రోజైనా పిలిచినప్పుడు నేను ఆ ప్రభు దగ్గరికి వెళ్తాను. ఈ నిరీక్షణ మనకు ఉండాలి. హల్లెలూయా. మంచిది. చెప్పండి, రాజు పేరేంటి అమ్మా? అర్థ హషస్త అంటే గొప్ప, ద గ్రేట్ కింగ్ అనమాట, గొప్ప రాజు. నెహెమియా అంటే యెహోవా చేత ఆదరించబడినవాడు. అక్కడ రాజుగారు 3 ప్రశ్నలు అడిగాడు. ఎన్ని ప్రశ్నలు అండి? 3 ప్రశ్నలు. ఏంటి ఆ ప్రశ్న అంటే, నీవెందుకు విచారంగా ఉన్నావు? నీ హృదయ దుఃఖాన్ని బట్టే కదా నీవెలా ఉన్నావు. ఆ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. నీవెందుకు దుఃఖపడుతున్నావు? నీ హృదయ దుఃఖాన్ని బట్టి నీవు విచారంగా ఉన్నావు అని మొదటి ప్రశ్న అడిగాడండి. దానికి సమాధానం ఏంటని మనం చూస్తే, ప్రాకారాలు కూలిపోయి గుమ్మాలు కాలి. ప్రాకారం అంటే రక్షణ, గుమ్మం అంటే స్తుతి. అది దేవుని ప్రజల మధ్యలో లేదు కనుక ఆయన దుఃఖపడ్డాడు. రెండవదిగా నీ మనవి ఏమిటి అని రాజు అడిగాడు. తన మనవిని రాజుకి తెలియచేస్తాడు. నీకెంత సమయం పడుతుంది ప్రయాణానికి? నీవెప్పుడు తిరిగి వస్తావు అని అడిగాడు. సో దాన్ని కూడా ఆయన చెప్పాడు. సో ఈ ప్రశస్త రాత్రి మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసయ్య మనల్ని 3 ప్రశ్నలు అడుగు. ఎందుకు ఏడుస్తున్నావు? స్తోత్రం చెప్పడం గట్టిగా. నాకు ఏడుపోతుందయ్యా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి రీజన్ ఏంటి? నీ కన్నీటికి కారణం ఏంటి? క్లారిటీ ఉందా? స్తోత్రం చెప్పడం గట్టిగా. నీ కన్నీళ్ళు వెనకాల ఏదైనా ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయా? చిన్న దానికంత ఏడవకూడదండి. నీ కన్నీళ్ళు చాలా విలువైంది. ఆమె నీ కన్నీటి ప్రతి బొట్టుకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చాలా విలువైంది. ఆమె మంచినీళ్ళు పోయినా పర్వాలేదు, ఏంటంటే మంచి నూనె పోయినా పర్వాలేదు, కానీ కన్నీళ్ళని జాగ్రత్తగా కాచుకోండి. అది ఆ కన్నీళ్ళు ప్రతి బొట్టు నా యేసయ్య పాదాల మీదే పడాలి. యేసయ్య పాదాల మీదే పడాలి ఆ కన్నీళ్ళు. ఆ ప్రతి కన్నీటి బొట్టుకు పరలోకమందున దేవుడు ప్రతిఫలం దయచేయునుగాక, ప్రతిఫలం దయచేయునుగాక, ప్రతిఫలం దయచేయునుగాక. నెహెమ్యా కన్నీళ్ళు వృధా కాలేదు. ఎందుకంటే ఆ కన్నీటికి ఒక అర్థం ఉంది. ఆ కన్నీళ్ళు వృధా కాలేదండి. యెరూషలేము ప్రాకారాలు కట్టబడింది, గుమ్మాలు కట్టబడింది, స్థిరపరచబడింది, నిలబెట్టబడింది. రెండవదిగా నీ మనవి ఏంటంటే, ప్రభు నిన్ను అడిగినప్పుడు అసలు మన నీడ్ ఏంటి, మన అవసరాలు ఏంటి, నేను ఏ విషయాన్ని ప్రభుని అడగాలి, ఆ క్లారిటీ కూడా మనకు ఉండాలి. మూడవదిగా నీ ప్రయాణానికి ఎంత సమయం పడుతుంది, సమయం ఎంతనా కానీ నేను తిరిగి వెళ్ళాలనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కొందరు చేసే పనులు చూస్తూ ఉంటే ఇంక పర్మనెంట్ ఏమో ఇక్కడే అనుకుంటాను నేను. వాళ్ళు చేసే పనులన్నీ చూస్తుంటే ఇక ఈ మనిషి ఇప్పుడంతా వచ్చేటట్లేదు అనుకుంటాను నేను. ప్రైజ్ లార్డ్. ఆ మాటలు, ఆ పనులు, ఆ చేష్టలు ఏంటండి, ఆ పేరాశ, ఆ దురాశ, ఇవన్నీ చూస్తుంటే ఓహో ఈ మనిషి ఇంకా ఇప్పటికంతా పోయేటట్లేడు మనిషి అని అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా కలకాలం ఇక్కడే, చిరకాలం ఇక్కడే ఉండిపోయేటట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. మహిమ కలిగిన మహానగరం ద్వారాలు తెరవబడి
నరులారా, నా ప్రియమైన సంగమా రమ్మని పరలోకం మనల్ని పిలుస్తుందండి. ఎప్పుడు వెళ్ళి నేను చేరుతాను. హల్లెలూయా.